సమస్యలు లేని భారతావని ప్రభుత్వ పథకాలను 100% లబ్ధిదారులకు చేర్చడం వికసిత్ భారత్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆ దిశగా తన మూడో విడతలో బలంగా ముందడుగు వేస్తానని స్పష్టం చేశారు. వ్యాపారవేత్త జీరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్కాస్టులో పాల్గొన్న ప్రధాని మోదీ తప్పులు జరుగుతుంటాయని, తాను మనిషినేనని, దేవుణ్ణి కాదని మోదీ పేర్కొన్నారు. రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న ఆయన ప్రజాసేవ చేయాలన్న మిషన్ ఉండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జీరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్కాస్ట్ లో ప్రధాని అతిథిగా పాల్గొన్నారు. దాదాపు 2 గంటల నిడివిగల ఈ పాడ్కాస్ట్ లో రాజకీయాలు, వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఆరంభంలో ప్రధానిని ఇంటర్వ్యూ చేయడం ఒకంత భయంగా ఉందని నిఖిల్ కామత్ అనగా, ఇది తన తొలి పాడ్కాస్ట్ అని తనకు కూడా కొంచెం బెరుగ్గా ఉందని ప్రధాని అన్నారు. ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదని మోదీ చమత్కరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా తొలి 2 పర్యాయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాత ప్రసంగాల గురించి ప్రస్తావించగా తప్పులనేవి జరుగుతూ ఉంటాయని, తాను కూడా కొన్ని తప్పులు చేస్తుంటానని చెప్పారు. मैं मेहनत करने में कोई कमी नहीं रखूंगा, मैं मेरे लिए कुछ नहीं करूंगा. मनुष्य हूं, गलती हो सकती है, बद इरादे से गलत नहीं करूंगा. और वो मैंने अपने जीवन के मंत्र बनाए हैं. गलतियां होती होगी, मुझसे भी होती होगी, मैं भी मनुष्य हूं, मैं कोई देवता थोड़ा हूं. तो मनुष्य हूं तो गलती होती है, बद इरादे से गलत नहीं करूंगा, ये मेरे मन का रहा. ప్రధానిగా మూడో దఫాలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. पहले और दूसरे टर्म में मैं बीते हुए कल के संदर्भ में सोचता था कि पहले यहां थे, अब यहां जाएंगे. पहले इतना होता था, अब इतना करेंगे. तीसरे टर्म में मेरी सोच का दायरा बदल चुका है, मेरे सपनों का विस्तार हो चुका है. मुझे 2047 विकसित भारत, एक एक चीज को समस्याओं से मुक्ति, टॉयलेट 100% हो जाना चाहिए, बिजली 100% होनी चाहिए, नल से जल 100% हो जाना चाहिए, 100% डिलीवरी होनी चाहिए, 100% बेनिफिट पहुंचने चाहिए, कोई भेदभाव नहीं होगा. और वही तो सच्चा सामाजिक न्याय है, वही सच्चा सेक्युलरिज्म है. तो उन चीजों पे मैं बल देता रहता हूं, और उसका ड्राइविंग फोर्स है एस्पिरेशनल इंडिया. तो अब मेरे दिमाग में 2047 के संदर्भ में ही मेरी सोच विचार चलता है. ఓ వ్యక్తి విజయం సాధించాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ వ్యక్తికి రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండాలన్నారు. తాను సొంత ప్రయోజనాల గురించి ఎప్పుడూ పట్టించుకోనున్న మోదీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించలేదన్నారు. రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న మోదీ సొంత లక్ష్యాల కోసం కాదని హితవు పలికారు. पॉलिटिशियन बनना वो एक पार्ट है, और पॉलिटिक्स में सफल होना वो दूसरी चीज है. मैं मानता हूं कि उसके लिए तो आपका एक डेडिकेशन चाहिए, कमिटमेंट चाहिए, जनता के सुख दुख के आप साथी होने चाहिए, एक्चुअली अच्छे टीम प्लेयर होने चाहिए. आप ये कहो कि मैं तिस्मार खा हूं और मैं सबको चलाऊंगा और दौड़ाऊंगा, सब मेरा हुक्म मानेंगे, तो वो हो सकता है उसकी राजनीति चल जाए, चुनाव जीत जाए, लेकिन वो सफल राजनेता बनेगा गारंटी नहीं है. राजनीति में निरंतर अच्छे लोग आते रहने चाहिए, और मिशन लेकर के आए, एम्बिशन लेकर के नहीं. अगर मिशन लेकर के निकले हो तो कहीं न कहीं तो आपको स्थान मिलता जाएगा. एम्बिशन से ऊपर होना चाहिए मिशन. लच्छादार भाषण करने वाला होना चाहिए. ये कुछ दिन चल जाता है, तालियां बज जाती हैं, लेकिन अल्टीमेटली तो जीवन काम करता है. भाषण कला, ऑरेटरी, उससे भी ज्यादा महत्वपूर्ण है कम्युनिकेशन. ఏదైనా సాధించాలనే ఓపిక, అంకిత భావం ఉండాలన్న ప్రధాని ఓట్ల కోసం ఏదైనా చేస్తామనుకునే కాంట్రాక్ట్ విధానాన్ని వదులుకోవాలని సూచించారు. అలాంటి వైఖరితో విజయం సాధించలేరని చెప్పారు. ప్రజాస్వామ్య సమాజంలో ఓటరు కూడా రాజకీయ నాయకుడేనని, ఓటు వేసేటప్పుడు వారు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. భారత్ వీసాల కోసం ప్రపంచం ఎదురుచూసే రోజులొస్తాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.